అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏఆర్ఆర్ కార్టూన్ ఛానల్. అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా వీడియో అయితే తోడి కోడళ్ళ సంసారం అన్నమాట. ఏదైనా ఒక సిరీస్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. ప్రేమ పెళ్ళి అనేది ఈ సిరీస్ అయిపోయాకి ఆ సిరీస్ వస్తుందండి. ఎందుకంటే రెండు మేనేజ్ చేయడం కుదరదు కాబట్టి ఈ సిరీస్ని నేను ముందుగా చేద్దామని అనుకుంటున్నాము. సో అందరూ మనకు సహకరించండి. ఇంకొక మాట, దీంట్లో మాట్లాడిన విధానం కానివ్వండి, పేర్లు కానివ్వండి, అన్నీ కానివ్వండి, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏమో మోసుకొని వచ్చినావు? అయ్యో, ఇది ఆన్లైన్ ఆర్డర్ అత్తయ్యా. అది మంగలేదు, డబ్బులు లేవు అంటుంది. కానీ మరిది గారితో గుంజుకొని మరి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటుంది. చూసినారా బ్యాగు ఎంత కాస్ట్లీగా అన్నిటి బ్యాగ్ ఇది. ఆన్లైన్ ఆర్డర్ పెట్టిందా అది? అవునత్తయ్య, మీరు కాస్త నోరు మూస్తారా? లేదంటే ఫ్లైట్లు దూరిపోయగలవు. నా నోరు కాదు, దాని నోరు మోపిస్తాను ఇప్పుడు. ఏమోలేండి అత్తయ్య, మీరు ఇలాగే చెప్తుంటారు కానీ అది చేసే పని చేస్తుంటుంది. మీరు చూస్తే ఇట్లా తండ్రి గుడ్డేసుకొని కూర్చోండి, ముసుగేసుకొని తల మీదకి. ఏమనుకున్నావు? దాన్ని చెప్తా నా కొడుకు డబ్బులన్నీ గుంజుకొని ఇట్లానే నాశనం చేస్తూ ఉంటుంది. అదేం ఆన్లైన్ ఆర్డర్లో ఏమో నాకు తెలియదబ్బా. నాకు యాదో మేము సంచి పెట్టుకుని పోతుంటిమి. ఇప్పుడు చూస్తే ఆ బ్యాగు ఈ బ్యాగ్ అని చెప్పి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఆన్లైన్ ఆర్డర్ షాపింగ్లు ఏందోనబ్బా, ఉండే డబ్బులు అంతా దానికే పోస్తున్నారు. కనీసము ఉండేదాంతో అడ్జస్ట్ చేసుకోలేరా మీరు? పండగని, బర్త్డేలని, పెళ్ళి రోజని, ఆ రోజని, ఈ రోజని డబ్బంతా తీసుకుపోయి దానికే తగలెట్టేస్తారే. అట్లా మీరు అని. ఇప్పుడు ఒక వ్యానిటీ బ్యాగ్ ఉందంటే దాన్ని సర్దుకోలేరా మీరు? ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క బ్యాగులంట, ఒక్కొక్క ఫంక్షన్లకి ఒక్కొక్క నగలంట. ఆడ చూస్తే బంగారు రేట్లు అంతగా ఎగురుతున్నాయి ఊరికే. ఒక్కొక్కసారి 1000 రూపాయలు తగ్గినా కూడా అమ్మా అనుకుంటున్నాము. ఇప్పుడు చూస్తే మీరు డబ్బంతా ₹1 ఉన్నా కానీ ఎంతో మేలు అనుకోవాలి. అది చూస్తే ఇంత డబ్బు పెట్టుకొని ఈ చెత్త బ్యాగ్ని బుక్ చేసుకొనింది, పనికి మాలింది. దానికంటే దానికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. అది అని చెప్తాను ఇప్పుడు. చాలే కానీ ఊరుకుండా అత్తయ్య. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి యాప్లో కానీ ఏదో ఒక యాప్లో కానీ ఓపెన్ చేసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. తీసుకోవాలా అనిపిస్తుంది. అదే ఆఫర్స్ కానీ వదిలారే అనుకో, పొద్దున్న నుంచి నైట్ వరకు మీరు దాన్నే పట్టుకొని కూర్చుంటారు. ఇది మన ప్రస్తుత పరిస్థితి. అర్థమైందా అత్తయ్య? ఒక్కసారి మీ చేతిలో కానీ టచ్ ఫోన్ కానీ పడింది అనుకోండి, మీకు కూడా అలాంటి గతే పడుతుంది. మమ్మల్ని అనేది కాదు, మీరు ఒకసారి టచ్ ఫోన్ కానీ ముట్టుకున్నారే అనుకోండి, మీకు అదే పరిస్థితి పడుతుంది. ఎందుకంటే టచ్ ఫోన్ ఉంది అంటే వాట్సాప్ ఓపెన్ చేస్తాము, ఇంకా అన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటాము. ఒకటా రెండ్లా చాటింగ్లని, వాళ్ళతో మాట్లాడిందని, వీడియో కాల్స్ అని, ఇంకా యాప్లు ఊరికే ఉంటాయా? ఎవరైనా ఏదైనా బుక్ చేసుకున్నారే అనుకోండి, మనకు బుక్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక మా చేతులు ఊరుకోలేము, మా మైండ్ అసలే ఊరుకోదు. ఒకటి ఏదైనా తక్కువ రేట్లో బాగుంది అని కనబడింది అనుకోండి, ఎంత బ్రాండ్ అయినా కానీ ఒక్కసారి తక్కువ రేట్లో కానీ వదిలారే అనుకోండి, దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాం. దాన్ని కొనుక్కునే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఎలాగో ఎప్పుడో ఒకసారి ఆఫర్స్ వదులుతారని మనం అదే పట్టుకుంటాము, అదే కొనుక్కుంటాము.
ఏందిరా ఇది ఇట్లా మాట్లాడుతుంది. ఆడ బంగారు రేటు చూస్తే అంతగా పెరిగిపోతుంటే వీళ్ళు షాపింగ్లు అని మొత్తుకునే ఉంటారు. కానీ అవును మా అత్త ఏం మాట్లాడుతుంది, ఏమిందాము, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, కనీసం కొంచెం విని అర్థం చేసుకుందాము, డబ్బు ఎత్తి పెట్టుకుందాము, ముందర వచ్చే కాలానికి ఇంకా బంగారం అనేది ఎంత పెరిగిపోతుందో ఏం కథనో ఏదే కానీ ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతుంది. వామ్మో ఓరి నాయనో, ఇది చాడీలు చెప్పుకుంటూ కూర్చొని అప్పుడే మా అత్తయ్యతో ఇప్పుడు ఆ బ్యాంక్ గురించి అడిగితే ఏం చెప్పను. అత్తయ్య మేము వెనక చూడండి, మీ ముద్దుల కోడలు గారు వచ్చారు. ఏమే మొక్క మొదలు పెట్టినావు, చేసినంత చేసి మొక్క మొదలు పెడితే వదులుతాను అనుకున్నావా? నీకు అవసరం అయ్యే అట్లాంటివన్నీ బ్యాగులు గీగులు ఓ మొద్దు మొక్కలు అల్లాక్కుంటావు. నీకు అంత మంచి మంచి బ్యాగులు అవసరం అయ్యే? అది ఎంత రేటు ఉందో ఏం కథ, రేటు కూడా తెలియదు నాకు. ఇంకా ఊరికే బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాం కానీ రేటు కూడా తెలియదు నాకు. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాను. నువ్వు చూస్తే నా కొడుకుతో డబ్బులు ఇప్పించుకొని ఇతరంగా ఆన్లైన్ షాపింగ్లు అంట, ఆ షాపింగ్లు ఈ షాపింగ్లు అని చేసుకుంటా డబ్బులన్నీ నాశనం చేసి పారేస్తున్నావు. కడుపుకు అన్నం తింటావా, ఇంకేమన్నా తింటావా? ఏంటత్తయ్య మీరు అది ఏం చెప్తే నమ్మి నన్ను తిడుతున్నారా మీరు? అసలు పెద్ద కోడళ్ళే ఎప్పుడు చూసినా వెనక్కి వేసుకొని వస్తారు కానీ అవును చిన్న కోడలు ఏం చేస్తుంది? చెప్పిందంతా ఎవరిది నిజము ఎవరిది అబద్ధం అని ఏమి తెలుసుకోకున్నట్లా మీరు దానికి సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడతారు. ఇది ఏం పద్ధతి కాదు చూడత్తయ్య, చెప్తున్నాను నేను. అవునమ్మా, పద్ధతుల గురించి నువ్వే మాట్లాడాలా చూడమ్ము, నువ్వే మాట్లాడాలా. అవును మరి బ్యాగ్ కొనేది తప్ప అంటారు, చీర కొనేది తప్ప అంటారు, ఇంకేంది కొనాలి మీకు? తంబాకులు నసుపొడి ప్యాకెట్లు ఇదే కొనాలి నేనైతే. ఇంకా ఊరికే మీరైతే కేజీలు కొంటుంటారు గుట్కాలు గిట్కాలు అవి ఇవి అని. అవి హెల్త్కి మంచివి కావు తెలుసా మీకు? కనీసం హెల్త్కి మంచివి కావని చెప్పినా కూడా మీరు కనీసం అదే వాడుతుంటారు, అదే చేస్తుంటారు. కానీ మాత్రం సోపులు చేసుకోకూడదు, సొమ్ములు తెప్పించుకోకూడదు, ఇట్లా బ్యాగులు తెప్పించుకోకూడదు, ఏం తెప్పించుకోకూడదు. అయినా పెద్ద కూడలా ఏంది అదేం చెప్తుంది మీకు? నా మీద చాడీలు అవి ఇవి తప్ప ఇంకేం చెప్పట్లేదు. నేనైనా మీ హెల్త్ గురించి మాట్లాడుతున్నాను, ఆలోచిస్తున్నాను. అదేం చెప్తుంది మీకు? అది చూసే ఒకటే బాగుందంటే మనసు ఏం బాగాలేదు. మనలాగా చూసేకి బాగలేకపోయినా మనసు బాగుంటుంది. మా మాటల వాళ్ళు నమ్మండి ఫస్ట్.